హుస్సేన్ సాగర్ కంపు కొడుతోంది. రోజు రోజుకు నీటి నాణ్యత పడిపోతోంది. పారిశ్రామిక వ్యర్థాలు చెత్తా చెదారం కలిసిపోయి మురికి కూపంగా మారుతోంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. పైగా రోజు రోజుకు పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక హుస్సేన్ సాగర్ పరిస్థితిని వివరిస్తోంది. హుస్సేన్ సాగర్లో మురుగునీరు నురగ రూపంలో ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి కంపు కొడుతోంది. నెక్లెస్ రోడ్ ప్రాంతంలో నీటి నాణ్యత మరింత దారుణంగా ఉంది. నిత్యం సాగర్లో 300 నుంచి 400 MLD వ్యర్థ జలాలు నేరుగా కలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. హైదరాబాద్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ట్యాంక్ బండ్. నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ చూడడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. మరి అట్లాంటి ట్యాంక్ బండ్ ప్రస్తుతం మురికి కూపంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా వ్యర్థాలు కావచ్చు, డ్రైనేజీ వాటర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు వచ్చి మన హుస్సేన్ సాగర్లో కలవడంతో కూడా అది సిచ్యువేషన్ రోజు రోజుకి దారుణంగా మారుతూ ఉంది. ఆ మురుగునీరుతో పాటు ఎక్కువగా గాలిలో ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గుతుందని చెప్పేసి ఆ నివేదిక ఇచ్చింది. మరి ఒక్కసారి మనం మాట్లాడదాం. మనతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన సీనియర్ సైంటిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రస్తుతం మన హుస్సేన్ సాగర్కి సంబంధించిన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దాంతోపాటు మీరు ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన తాజా నివేదిక ఏం చెప్తా ఉంది సార్? అంటే హుస్సేన్ సాగర్ అనేది హైదరాబాద్ నడిబొడ్డు నుండి ఒక చెరువు. ఇదివరకు హైదరాబాద్కి ఒక వైపు మాత్రమే నగరం ఉండేది, ఇంకో వైపు అంతా ఖాళీ ప్రదేశం ఉండేది. ఆ ఖాళీ ప్రదేశంలో వర్షం నీళ్ళన్నీ హుస్సేన్ సాగర్లోకి వచ్చినప్పుడు శుభ్రమైన నీళ్ళే వచ్చేవి, ఎందుకంటే ప్రదేశం ఖాళీగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ వర్షం పడే ప్రాంతం అంటే పరివాహక ప్రాంతం అంటారు, లేకపోతే పై ప్రాంతం అంటారు. ఈ పై ప్రాంతంలో హుస్సేన్ సాగర్ పై ప్రాంతంలో ఎక్కడైతే వర్షం పడుతుందో, ఏ నీళ్ళు అయితే హుస్సేన్ సాగర్లోకి చేరుతాయో అక్కడ మనకి పరిశ్రమలు ఉన్నాయి, అలాగే ఇళ్ళు సముదాయాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున కాలనీస్ కన్స్ట్రక్షన్ అయింది. వాటితో పాటు వర్షం పడ్డప్పుడు పైన ఉన్న ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్లైనా లేకపోతే అలాంటివి నీళ్ళలో కొట్టుకు రాగలిగినవన్నీ కూడా కొట్టుకుని వచ్చి హుస్సేన్ సాగర్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, మీరు చెప్తున్నట్టు ఎగువ ప్రాంతాలు కావచ్చు, సో ఎక్కువగా ఎక్కడి నుంచి ఈ వ్యర్థాలు అనేది వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తున్నాయి? దాంతోపాటు రోజుకి ఎంత మోతాదులో ఈ హుస్సేన్ సాగర్లో కలుస్తున్నాయి సార్? అంటే వ్యర్థాలు మనకి అరౌండ్ 300 MLD దాకా డైలీ కలుస్తున్నాయి. అంటే ట్రీటెడ్, నాన్ ట్రీటెడ్ రెండు కలిపి. దాంట్లో కొంత ట్రీట్ అవుతుంది, కొంత ట్రీట్ కావట్లేదు. పూర్తిగా ట్రీట్ అవ్వడానికి అన్ని వైపులా ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది 2-3 ఏళ్ళలో దారిలోకి వస్తుంది అనే ఒక అంచనా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు పదే చెప్తూ ఉన్నారు హుస్సేన్ సాగర్ని క్లీన్ చేస్తామని చెప్పేసి కూడా. సో దాంతోపాటు ఇటు మురికి నీరు కావచ్చు వచ్చేది హుస్సేన్ సాగర్లో కలిసే దానికి సంబంధించి కూడా శుద్ధి చేసేదానికి STPలు కూడా ఏర్పాటు చేశారు కదా. సో అవి ఏ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాయి? దాంతోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్ని STPలు ఉన్నాయి సార్? హుస్సేన్ సాగర్ చుట్టూ ఇప్పుడు కొన్ని STPలు వాడకంలోకి వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. 3 STPలు పని చేస్తున్నాయి ఆల్రెడీ. సో ఇంకా ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన తాజా నివేదికలు కావచ్చు, సో ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా తగ్గుతుందని చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి అంటే నీళ్లలో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ నీళ్ళలో కరిగి ఉండే ఆక్సిజన్ దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. నీళ్లలో 5 నంబర్ కంటే తక్కువ ఉంటే జీవజాలం బతకడం కొంచెం కష్టం అవుతుంది. సో 5 నంబర్ కంటే తక్కువ ఉంటుంది ఆక్సిజన్ అనేది నివేదికల్లో తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు కూడా ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా సో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మనకు మునుపటి అంటే క్లియర్గా మనం తాగే వాటర్ అని కాదు, జస్ట్ నార్మల్గా సో క్లీన్ అవుతుంది సార్? ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు? ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా చేయాల్సిన పని ఒకటి, ఘన వ్యర్థాలని మనం విచ్చలవిడిగా ఎక్కడంటే ఎక్కడ పడడం, ఊరంతా మనకి చెత్త కుప్పలాగా కనిపించకూడదు. అట్లాగే చెత్త ఎప్పుడు వేసినా డస్ట్బిన్లోనే వేయాలి, దాన్ని చెత్త సేకరించే ప్రయత్నం చేయాలి. సో అవి మనం అట్లాంటి వాటి మీద ప్రజల నిఘా ఉండాలి. అందరూ కూడా దాని మీద ఒక పట్టుదలతోటి వాటిని మనం నియంత్రించగలగాలి. అది చేస్తే మనకి చాలా మార్పు కనిపిస్తుంది. ఎక్కువగా ఇటు డ్రైనేజీ వాటర్ కావచ్చు, మురుగునీరు కావచ్చు, ఇటు ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కావచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇటు హుస్సేన్ సాగర్లో కలవడంతో రోజుకైతే పరిస్థితి దీనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, దాంతోపాటు ప్రజలు కూడా తమ బాధ్యతను వ్యవహరించాలని చెప్పేసి ఇటు PCBకి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగనాయకులతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.